పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేమమ్ము, కల్వరిలో కాచినాటి దివ్య రక్తము చేమమ్ము, కడిగి పవన పరచినావా. దేవా కడకు బోరతో రానయున్నావా, కడిగి పవన పరచినావా. దేవా కడకు బోరతో రానయున్నావా. దేవతనయ క్రీస్తునాథుడా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవలోకము విడచి వచ్చితివా. మరణమున్ జయించినావా, మరణములను విరచినావా, మరణమున్ జయించినావా, మరణములను విరచినావా. మహిమతోడా మహిమతోడా లేచినావా. దేవా మాతు చింతలు తీర్చినావా, మహిమతోడా లేచినావా. దేవా మాతు చింతలు ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణికి తెంచినావా. దేవా దయగా తీర్చినావా, ధరణికి తెంచినావా. దేవా దయగా ఆది అంతము లేనివాడా, అందరికి నీవు దేవుడావు, ఆది అంతము లేనివాడా, అందరికి నీ దేవుడావు, అల్ఫయు ఓమెగయు నీవేగా. యేసు అర్పటించుచు రానయున్నావా,
అర్పించుచు రానయున్నారా దేవతనయ క్రీస్తునాదున్యా అయ్యా పాపులకై దేవలోకము దేవలోకము విడచివచితివా మనోనిదానము కలిగి మనస్సు నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక దేవాది దేవుని వైపు మాత్రమే చూద్దాం. సదాకాలము నేను మీతో కూడా ముందును ఉన్నాను అని వాగ్దానము చేసిన దేవుని వైపు చూద్దాం. ఏదైనా వనములో ఆది మానవుడు దేవునికి విరుద్ధముగా పాపము చేసి పాపము ద్వారా దూరమైపోయిన మానవుని మరలా దరి చేర్చడానికి మరలా ఆయనతో సమాధానపరుచుకొనడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి పరలోక వైభవాన్ని పరలోక మహిమను సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకమునకు వచ్చిన యేసు క్రీస్తు వారి వైపు మాత్రమే చూద్దాం. ఈ లోకమునకు వచ్చి శ్రమను కోరుకుని ప్రభువు ఎన్ని రీతులుగా శ్రమలు పొందారు. జీవితకాలమంతా ఆయనకు శ్రమయే. అందుకే భూమి మీద ఉన్న దినములలో మహారోదనము చేసెను అని బైబిల్లో వ్రాయబడిన మాట. కన్నీళ్ళే శ్రమయే. ఆయనకు మొదటి శ్రమ, ఆయన జన్మమే ఆయనకు శ్రమ. ఎందుకంటే అంత దేవుడై ఉండి ఆకాశ మహాకాశములు పట్టజాలని వారై ఉండి కోటి సూర్య కాంతుల కంటే మించిన కాంతిలో మహిమలో ఉన్న దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి దేవునితో కూడా సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకాన్ని విడిచి భూలోకమునకు రావడమే ఆయనకు శ్రమ. ఎదిగో ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయను అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా ప్రతి వస్త్రములు తుచ్చుకోబడిన వారు ఎవరు కోరుకొని ఒక స్థలము, సత్రములో కూడా స్థలము లేదు. పశువుల పాక, పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టబడ్డారు. ఆయన జన్మమే ఆయనకు ఒక శ్రమగా ఉన్నాడు. అంత దేవుడు ఇంత నరుడైపోవడమే ఆయనకు ఒక శ్రమ. అది ఆయనకు మొదటి శ్రమ. రెండవదిగా ఆయన జీవితమే ఆయనకు శ్రమ. బాల్యము నుండి ఆయన చంపాలనుకున్నారు. 2 సంవత్సరాల వయస్సు మొదలుకొని చిన్నపిల్లలందరినీ చంపివేశారు. అందులో యేసు ప్రభు కూడా ఉంటారు అనుకుని చంపారు. గత వారంలో మనం విన్నాం కదా, చాలా మార్లు ప్రభునకు హత్యాయత్నము జరిగినది. చంపాలనుకున్నారు, రాళ్లతో కొట్టాలనుకున్నారు.
పైనుంచి కిందికి త్రోసివేయాలనుకున్నా, జీవితం అంతా శ్రమలే. ఆయన జీవితమే ఒక శ్రమ. ఆయన బోధలే ఎన్ని విలువైన బోధలు బోధించారో. యేసు వలనే పలుకువారు ఎవరు లేరని పేరొందినా అని దైవజనులు పాడారే. యేసు వలె పలికిన వారు ఎవరు లేరు ప్రపంచంలో. యేసు వలె బోధించిన వారు ఎవరు లేరు. ఆయన బోధలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. ఆ బోధలు విన్నవారు కొన్ని మార్లు ఆయన బోధలు విని ఆయనను కొట్టాలనుకున్నారు. అది ఆయనకు శ్రమ. ఎన్నో అద్భుతమైన కార్యాలు భూమి మీద చేశారు ప్రభు. గుడ్డి వారికి చూపునిచ్చారు, గుడ్డి వారిని నడిపించారు, మగవారికి మాటలు ఇచ్చారు, కుష్ఠరోగుల్ని బాగు చేశారు, పక్షవాయు రోగులను పైకి లేపి నడిపించారు. చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. ఆయన ఏ కార్యము చేసినా దానికి వ్యతిరేకముగా మాట్లాడేవారు. కడకు లాజరును బ్రతికించిన తర్వాత వారందరూ ఒక సభ కూడి, ఈ మనుషుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడే, ఇన్ని అద్భుతాలు సూచక క్రియలు చేసి ప్రజలందరినీ ఆకర్షించుకుంటున్నాడు, ఏం చేద్దాం, చంపివేద్దాం అనుకుంటున్నాం. ఆయన చేసిన మంచి పనులు చేస్తే చంపుతారా? అలాంటి లోకమే లోకం. చెడ్డ పనులు చేసేవారిని ఏమి మాట్లాడరు, మంచికే అంత వ్యతిరేకమే, అంత శ్రమయే. ఆయనను చంపాలనుకుంటున్నాను. ఆయన కార్యములలో, అద్భుతములలో ఆయనకు ఎన్ని శ్రమలు, ఏ కార్యము చేసినా వారు ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ చంపాలనుకుంటున్నారు. కడకు కఠినమైన శ్రమ, సిలువ శ్రమ. ఎంతగా హింసించారు, ఎంతగా గాయపరిచారో. గెత్సెమనే వనములో ఆయనను బంధించింది మొదలుకొని ఆయనను ఎంతగా హింస పెట్టారో, పిల్లలాట్లాడినట్లుగా. కొరడాలతో నిన్ను కొట్టి, కళ్ళకు గంతు గట్టి, చేజారి చేను నా యేసు అట్టి వరెవరంచును. కొరడాలతో కొట్టి, కళ్ళకు బట్ట కట్టి, నిన్ను కొట్టినది ఎవరు? యేసు, ప్రవచించుము, నీవు ప్రవక్తవు కదా, నిన్ను కొట్టిన వారెవరో చెప్పు అని వీపు మీద గట్టిగా గుద్ది కొట్టి ఎగతాళి చేస్తున్నాడు. పిల్లలాట్లాడినట్లుగా ఆయనను ఎంతగా హింసించారు, ఎంతగా బాధ పెట్టారు. ఆయన పొందిన శ్రమ ఎంత ఘోరమైన శ్రమో ఆ శిలువ వైపు చూద్దాము. ఆ వేలాడుచున్న యేసు వైపు చూద్దాము. ఏమీ నేరంబు లేక యమరణ స్తంభము నేల మోయానాయను. నా యేసు ఎంతో ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ ఏమీ నేరంబు దోచెను. ఏమి నేరంబు లేక పిల్లలాట్లాడినట్లు
ముళ్ళతో కిరీట మళ్ళీ నెత్తిన గొట్టిరి. నా యేసు అల్లరూపు లదిక మాడిరి. ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి ముఖము మీదెల్లను మోసిరి. ఎల్లవారిలో ఎగతాళి చేస్తూ పిల్లలాట్లాడినట్లుగా ముళ్ళతో కిరీటమును పెట్టి తల మీద కొట్టి ఎగతాళి చేయించు ముఖం మీద ఉమ్ములేస్తున్నా. ఎంత కఠినమైన శ్రమ, ఎంత ఘోరమైన శ్రమ ఆయన పొందారు. శ్రమ ధ్యానము చేయించున్న శిలువ ధ్యాన పరులారా, ప్రతిదినమున శిలువ ధ్యానములకు వచ్చుచున్నావు. శిలువ ధ్యాన పరులారా, చూచారా శిలువను? గుర్తించారా ప్రేమను? ఎంతగా ఎగతాళి చేయబడ్డారు, ఎంతగా హీనముగా చూడబడ్డారు. ఎవరి కొరకు ఇదంతా? కేవలం నీ కొరకే. ఈ మాట రాగానే నీకెంత కృతజ్ఞత ఉండాలి. అవునయ్యా, నా కొరకేనా? ఈ పాపి కొరక, ఈ పురుగు కొరక, ఈ నీచుడి కొరక, నీచురాలు కొరక? నాలో ఏముందయ్యా? ఎందుకయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏమివ్వగలను? కొరడాలతో నిన్ను కొట్టి కళ్ళకు గంతు గట్టి చేజారి వేడ్కను. నా యేసు అట్టి వారెవరంచును. విరాగ భావంబు నడిగి వెక్కిరించుచు నీ వెంబడొత్తురేలను. నా యేసు అట్టి వారెవరంచును. ఎంతగా బాధ పెట్టారు, ఎంతగా హింసించారు, ఎంతగా ఆయనను ఎగతాళి చేశారు, హింసించారు. ఆయన పొందిన శ్రమ, శిలువ శ్రమ, కఠోరమైన శ్రమ ఈ ప్రపంచంలో ఏ మానవుడు పొందని శ్రమ. ఆయన దేహములో కొన్ని వందల గాయములు, ఒక గాయము కాదు. ఒక గాయములకే మనం ఎంత తలడిల్లిపోతామో. ఎన్ని గాయములో, దేహమంతా గాయములే, వీపంత గాయములే, తలకు గాయములే, చేతులకు గాయములే, పాదములకు గాయములే. 39 కొరడా దెబ్బలని బైబిల్లో రాయబడింది. కానీ అడుగడుగునా కొడుతుని తీసుకుని వెళ్ళా, అడుగడుగునా కొడుతుని తీసుకుని వెళ్ళా, కాళ్ళతో తన్నుతూ తీసుకుని వెళ్ళా. ఎంత హింసించారో నీ ప్రభుని. ఆ శ్రమను ఒకసారి చూస్తే పురుషోత్తమ చౌదరి గారు అంటారు, గుండె శిలలాంటి గుండె, రాతి లాంటి గుండె పగిలిపోతుంది అన్నాడు. ఒకరించి చూడండి, చేతులెత్తి పురుషోత్తమ చౌదరి చూచినట్లుగా చూడండి. ఆ భక్తుడు ఎంతగా చూడకపోతే ఆయన అంటున్నాడు, ఒక తోట లోపాట నాడు నీవు పడినా సకల శ్రమలి చోట నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతో బలంతో నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతో
శోధలంతు నకట నారాతి గుండే సకలం వైపో నాట్లు ఆయన్నా రాగదే ఓ యేసు తండ్రి నయన్నా రాగదే నా ప్రాణ ధనమా నా పట్టు కొమ్మా నా మోతు మోట నా ముక్తి బాట నయన్నా రాగదే పరమాచార్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా లేదయ్యా పరమాచార్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా చురుకముల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు చురుకముల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకందించెడుని కరుణందర్శింతు నేడు నయన్నా రాగదే ఓ యేసు తండ్రి నయన్నా రాగదే దేవుని ఆత్మ ఆయన అభిషేకము దిగుచు ఉన్నది. ఓ యేసు తండ్రి నాయనా అందరి చేతులు ఎత్తండి, హుషారుగా ప్రభును చూడండి. నాయన్నా రాగదే ఓ యేసు తండ్రి నాయన్నా రాగదే రథాభిషేకము పరమాచార్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా చురుకముల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు చురుకముల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకందించెడుని కరుణందర్శింతు నేడు నయన్నా చేతులెత్తి రానైనా ఓ యేసు తండ్రి నా హృదయంలోనికి రాయ్యా. నా కొరకు ఇంతగా శ్రమ పొందావు కదా, నా కొరకు అవమానములు పొందావు కదా. రానైనా నయన్నా రాగదే ఓ యేసు తండ్రి
నాయన్న రాగదే నా ప్రాణ ధనమా నా పాటు కొమ్మా నా మోతు మూట నా మోతి బాట నాయన్న రాగదే నయన్న సిలువలోని వాయాస పడిన నాటి నయన్న సిలువలోని వాయాస పడిన నాటి నీ అంగ్రియుగము నిపుడు నాయాశ తీర జూతో నాయన్న రాగదే చేతులెత్తి నాయన్న ఓ యేసన్నా నాయన్న ఓ యేసన్నా నా కొరకు ఎంతగా శ్రమ పొందవయ్యా నా కొరకు ఎంతగా ఈ పురుగు కొరకు ప్రతి ఒక్కరు చేతులెత్తి ఈ పురుగు కొరకు కదయ్యా నేను పురుగునయ్యా నేను పురుగును తండ్రి ఈ పురుగు కొరకు నీవు శ్రమ పొందావు పురుగు కొరకాన్ని చెడుని కరుణందర్శింతు నేను పురుగు లాంటి వాడు అమ్మా చెప్పండి పురుగు లాంటి దానని చెప్పండి ఈ పురుగు కొరకు ఎంత ప్రయాసపడ్డావా ఈ పురుగును ఎలా మారుస్తావో మార్చుకోయా నీ రూపంలోనికి మార్చుకోయా ఈ పురుగులోనికి రెండయ్యా ఈ పురుగు యొక్క గుండెలోనికి నీవు రానైనా ఈ గుండె పగిలిపోయినదయ్యా నీ సినిమాను చూచి గుండె పగిలిపోయినదయ్యా ఈ గుండె నీరైపోయినదయ్యా ఈ గుండెలో నీవు నివాసము చేయా ఈ గుండె నీదేనయ్యా చేతులెత్తి ఈ హృదయం నీదే ఎందుకంటే నీవు ఈ హృదయములో ఉండాలని కోరుకొని శ్రమ పొందావు ఈ హృదయములో ఉండాలనుకొని నలిగిపోయావు రక్తమంతా కార్చావు ఒక చుక్క కూడా ఉంచుకోలేదయ్యా నీలో ఒక చుక్క కూడా ఉంచుకోలేదు ఎంత ప్రేమ తండ్రి ఎంత ప్రేమయ్యా నా మీద నీకు ఎంత జాలయ్యా నా మీద నీకు ఎంత కరుణయ్యా నా మీద నీకు యేసయ్యా ఈ లోకాన్ని నీవు ఇంత ప్రేమించానే కానీ ఈ లోకము కృతజ్ఞత లేనిదయ్యా ఈ లోకములో ఉన్న మానవుడు కృతజ్ఞత లేనివాడు నీకే విరోధముగా మాట్లాడేవాడు కొంతమంది నిన్ను ఎంతగా మాట్లాడుచున్నారయ్యా అయ్యా మీరు అభిషేకించిన సేవకుని అడుగుచున్నారు అటు వారికి మారు మనసైన కలగాలి లేదా సిలువకు శత్రువులుగా ఉన్న వారికి నాశనం అన్నాము కనుక వారికి నాశనమైన కలగాలని అడుగుచున్నారు వారు మాట్లాడే మాటలు వింటుంటే ఎంత వేదన కలుగుతుందో తండ్రి మీ సేవకులను మాట్లాడుచున్నారు మిమ్మల్ని మాట్లాడుచున్నారు మీ సేవకులను హింసించుచున్నారు కదా తండ్రి వారములలో ఒక సేవకుని చంపివేశారయ్యా శివనాథుడా ఎంతకాలమయ్యా మీ రాకడ సమీపముగా ఉన్నది దేవా మీరు జీవాన్ని రగిలించండి పరిశుద్ధాత్మను జీవాన్ని రగిలించండి మీ సంగమునకు మీ రక్తమును ఖర్చగా ఉంచండి సాతాను తాకకుండా ఏ శత్రువు తాకకుండా మీ రక్తమునే ఖర్చగా ఉంచండి వణికిపోవాలయ్యా పాతాళము క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలం వచ్చును తెలుసునా పాతాళము నీ బలము ఎదుట నిలవ నేరదని నీకు తెలుసునా పాతాళము
వణికిపోవాలి తండ్రి. అట్టి నీ రక్తపు కంచెలు సంఘములకు వేయండి. అది క్రైస్తవ సంఘములో ఉన్న ఉజ్జీవము, అది క్రైస్తవ సంఘములో ఉన్న అట్టి రెవల్యూషన్, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి ఆసక్తిగా ధ్యానములకు వచ్చిన బిడ్డలందరినీ ధ్యానపరులుగా మార్చండి తండ్రి. ధ్యానపరులుగా మార్చండి తండ్రి. మిమ్మల్ని చూసేవారిగా మార్చండి తండ్రి. మీ స్వరమును వినేవారిగా మార్చండి తండ్రి. మీ రూపములోనికి మార్చండి తండ్రి. ఈ శిలువ ధ్యానముల ద్వారా వారి జీవితములలో గొప్ప కార్యములను చేయండి తండ్రి. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థతను కలిగించండి తండ్రి. కృప చూపించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు స్వస్థతను కలిగించండి. కుమారుడు శివగారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయంలో మీ శిలువ రక్తమును మీ కుమారుడికి పంపించండి. ఎందరూ అనారోగ్యముతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు, వారందరికీ స్వస్థత, విడుదలను కలిగించండి. నేటి దినమున జరుగుతున్న కార్యక్రమాల్లో, పనుల్లో మీ బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండి, మా ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించండి. త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం, ఆ విషయాలు చేయవద్దు, మౌనం గమనించుకుందాం.